నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. సో జ్ఞానేశ్వరికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, గత 10 రోజుల నుంచి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఒక మిస్టరీ అనే చెప్పుకోవాలి. అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే అమావాస్య జరిగింది కాబట్టి చేతబడి జరిగి ఉంటుంది అని కొన్ని కోణాల్లో కూడా విచారించడం జరిగింది. అలాగే కరాటి కళ్యాణి గారు రెస్పాండ్ అవుతూ ఇది పక్కా చేతబడియే అంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయంటారా? అసలు నమ్మాలంటారా? సరే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మనకి అధర్వణ వేదంలో ఈ యొక్క విద్యలు ఉన్నాయి, తాంత్రిక విద్యలనే ఉన్నాయి. లేదని చెప్పడానికి లేదు, లేదు అది అబద్ధం అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇంద్రజాల ప్రదర్శన చేస్తున్నారు సైంటిఫిక్గా. మీ యొక్క భాషలో మీ జంజీలు వాడే మాట ఇంద్రజాలిక ప్రదర్శన చేస్తున్నారు. అందరూ కూడా నథింగ్ బట్ హిప్నటైజ్ చేస్తున్నారని చెప్తున్నారు. దాన్ని మీరు ఒక రకమైనటువంటి విద్యని అని మీరు సైన్స్ విద్య అని చెప్తున్నారు. మీరు నథింగ్ బట్ అది కూడా ఆకర్షణే, అది కూడా వశీకరణ చేసుకోవడమే. అంటే ఒక వ్యక్తిని నీకు లోబరుచుకునే విధంగా మార్చుకునేటువంటి పదాలు వాడతావు. ఒకప్పుడు ఏంటి మంత్రాల ద్వారా దాన్ని చేసేవాళ్ళు. ఇది ఆధునిక శాస్త్రజ్ఞులకి కొద్దిగా ఇబ్బంది కలిగించే మాట అయినా చేతబడి చిల్లంగి అనేవి లేకుండా లేవనే విషయం వాస్తవం. ఇప్పుడు అంత నైపుణ్యంగా చేయగలిగేటువంటి వ్యక్తులు సమాజంలో లేరు అనే విషయాన్ని గమనించాలి. అటువంటి అంతటి మంచి స్థాయిలో ఈ చేతబడి వాళ్ళు చేసేవారు. పూర్వకాలంలో మీకు విషయం చెప్పాలంటే ఇక్కడ మనకి ఒక షట్కర్మలు అని ఒకటి ఉంటుంది. షట్కర్మలు, ఇది అధర్వణ వేదంలో షట్కర్మలు ఉంది. దాంట్లో మారణ, మోహన, స్తంభన, అలాగే విద్వేషణ, ఉచ్చాటన, వశీకరణ, వీటి షట్కర్మలు అంటారు. ఈ షట్కర్మలు అనేవి తప్పకుండా మనకి ఈ యొక్క శాస్త్రంలో అంటే అధర్వణ వేదంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ యొక్క అధర్వణ వేద చెప్పబడిన విషయాలన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా ఇవి మీకు చెప్పాలంటే ఇది ఒక రకంగా తామసిక పూజలు అంటారు. అంటే తామసిక పూజలు అంటే ఓం బ్రీం భృం ఖట్ స్వాహ అనే ఒక రకమైనటువంటి భేతాళయ ఆవాహ అనేది ఇది సినిమాలో చూపించినట్టుగా ఉండదు, కానీ అలాంటి తాంత్రిక మంత్రాలే ఉంటాయి. అటువంటి వాటితో వీళ్ళు తప్పకుండా దీనిని ఈ రకమైనటువంటి చెప్పే షట్కర్మలు మారణ, మోహన, స్తంభన, తర్వాత మనకి విద్వేషణ, ఉచ్చాటన, వశీకరణ, ఈ షట్కర్మలు అనేవి ఉన్నాయి. కాబట్టి దీన్నే మనకి తప్పకుండా ఈ చేతబడి, చిల్లంగి, మీరు అన్నట్టుగా హిప్నటైజ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కొన్ని మాటల, పదాల, అక్షరాల కలయికతో అవతలి వ్యక్తిని నాశనం. ఇవి ఎందుకు చేశారు అంటే శత్రువుని దెబ్బ కొట్టడానికి. అంటే యుద్ధంలో ఉండేటువంటి యుద్ధంలో ఒక భాగం అది. శత్రువుని దెబ్బ కొట్టడానికి ఇలాంటివి చేసేవారు. అంతే తప్ప వ్యక్తులకి గుప్త నిధుల కోసము, అలాగే మనకి ఇంకే రకమైనటువంటి లాటరీల కోసము, షేర్ మార్కెట్ డెవలప్మెంట్ కోసము, ఇలాంటి వాటి కోసం ఎప్పుడు చేయలేదు. శత్రువులు అంటే దేశ నాశనాన్ని కోరుకునేవారు, ఒక వంశ నాశనాన్ని కోరుకునేవాడు. అవతల వాడు చెడ్డవాడైపోయి ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నాడు అనుకుందాం, సపోజ్ మీ సొంత అన్నయ్య ఉన్నాడు, బాగా తాగి ఇంటికి వచ్చాడు, చేతిలో కత్తి ఉంది, ఇంకొకటి బాంబు కూడా ఉంది, అమ్మ మీదికి చంపడానికి వస్తున్నాడు. మీరేం చేస్తారు? అతన్ని మీరేం చేస్తారు అంటే ఆ వ్యక్తిని తోసేయడము, లేదా ఇంకో కర్రతో గట్టిగా కొట్టడము చేస్తారా? చేయరా? అమ్మని కొడుకు గాయపడుస్తున్నాడు, అమ్మకి ఆల్రెడీ గాయమైంది, ఇంకా పోవడానికి పోతున్నాడు, అమ్మ మీద కూర్చున్నాడు, చంపబోతున్నాడు. మీరు చేసే నెక్స్ట్ పని ఏంటి? మీ తమ్ముడే కదా, అంటే వాడిని ఎదుర్కోవడానికి అంతకంటే ఎక్కువ కర్రతోనో లేదా వాడిని గట్టిగా ఫస్ట్ అమ్మని కాపాడుకునే ప్రయత్నంలో వాడిని కొడతాడు. వాడు చచ్చేది లేదు, మన సొంతననే. ఒకవేళ మేబీ చచ్చిపోవచ్చు, మేబీ మీరు కొట్టినందు వల్ల వాడు ఇబ్బంది పడవచ్చు, ఇంకేనే కావచ్చు, ఇంకది కావచ్చు. అంటే ఒక ప్రమాదంలోంచి బయటపడడానికి మీరు కూడా తప్పని చేశారుగా, అది తప్పేగా. మరి ఇంకొని కొట్టే అధికారం, చంపే అధికారం మీకెక్కడిది మరి? అంటే ఒక వ్యక్తిని కాపాడడానికి, ఒక శక్తిని కాపాడడానికి, ఒక ప్రపంచంలో ఒక మానవాళిని కాపాడడానికి, దుష్టుల నుంచి శిష్టులని అంటే మంచి వాళ్ళని కాపాడడానికి చేసేటువంటి ప్రయోగాలు, దానికి మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టుగా, మీ జంజీలకు అర్థమయ్యేటట్టుగా, ఇప్పుడు యురేనియం ఉత్పత్తి చేస్తున్నారు, బాగా యురేనియం చేస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం ఉందని చెప్పగానే అందరికి రాజ్యాలు చేయొద్దు, ప్రమాదము, అది ప్రమాదం కలిగిస్తుంది, ఉద్వేగం ఏదో చెప్తున్నారు మీకు. అంటే దానివల్ల యురేనియం వల్ల మీకు ప్రమాదం, అణుబాంబులు తయారు చేయడం తెలుసు కదా. మరి అందరము అణుబాంబులు తయారు సరిపోద్దిగా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకో దేశం మీద, పాలస్తీనా మీద వీళ్ళు యుద్ధం చేసుకోవడం, అలాగే అమెరికా వాడు వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేయడం ఎందుకు చేస్తున్నారు అంటే అణుబాంబులు తయారు చేస్తున్నారు కారణంతో చేస్తున్నారు వీళ్ళు. అసలు వేరే కారణం ఉన్నా చేస్తున్నారు. ఇవి ఈ అణుబాంబులు తయారు చేసి ఎందుకు చేయొద్దంటున్నారు? అమెరికా వాడు మాత్రం చేయొచ్చు, ఇంకోటి చేయొద్దా అంటే ప్రతి ఒక్కరి దగ్గర అణుబాంబులు ఉండొద్దా? పాకిస్తాన్ దగ్గర 100 ఉన్నాయంటాడు, ఇండియా వాడు 100 ఉన్నాయంటాడు, పక్కన జపాన్ వాడు 2000 ఉన్నాయంటాడు. సో ఇలా ప్రతి ఒక్కరి దగ్గర అణుబాంబు ఉండడం వల్ల ప్రపంచ నాశనానికి కారణమవుతుంది. ఒక అణుబాంబు పడ్డ చోట 250 కిలోమీటర్ల వరకు గడ్డి పొరక మూలవద్దని చెప్తున్నారు. అలాంటి అందరు తయారు చేయొచ్చుగా.
తయారు చేసుకోమందరు. ఇప్పుడు నష్టం ఏంటి అనుకుంటే అసలు యురేనియం తయారు చేస్తే డబ్బులు బోలెడు వస్తాయి, మనకి బోలెడు డబ్బులు వస్తాయి, అందరూ యురేనియం తయారు చేద్దాం. మరి అది ప్రమాదం కలిగిస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాటి మీద దృష్టి పెట్టి ప్రైవేట్ వాళ్ళు దాన్ని తయారు చేయకుండా ముట్టుకోవద్దు అని ఎలాగే చెప్పిందో ఇక్కడ మన సిద్ధాంతంలోకి వేదంలోకి వస్తే అధర్వణ వేదంలో అనేకమైనటువంటి తాంత్రిక విద్యలు, యుద్ధ విద్యలు, కొత్త కొత్త వస్తువులు తయారు చేసే విధానం కూడా అధర్వణ వేదంలో ఉంది. అందుకే అందరికీ చెప్పరు దాన్ని, కొద్ది మంది మా తెలుసుకొని హోయ్ దీన్ని మనం చేయకూడదని చెప్పేసి సైలెంట్ ఉంటారు. అటువంటి విద్యల్లో కొన్ని విద్యలు ఇందాక చెప్పిన షట్కర్మ విద్యల్లో ఈ చేతబడి లాంటివి ఇవన్నీ కూడా. కాబట్టి వీటి వల్ల ప్రయోజనం అప్పుడు అలా ఉండేది, లోక కళ్యాణం కోసం మాత్రమే వాడేవాడు, చెడ్డ వాళ్ళకి వాడేవాడు, అంటే చెడ్డ వాళ్ళ మీద ప్రయోగించేవాడు, మంచి వాళ్ళ గురించి ఎట్టుగా చేయవాడు, మంచిని డెవలప్ చేయడానికి. ఇప్పుడు మన విషయానికి వచ్చేస్తే జాహ్నవి అమ్మాయి జ్ఞానేశ్వరి సంథింగ్ చెప్తున్నారు. అమ్మాయి విషయంలో ఏం జరిగింది అనే విషయంలో మనం అనవసరంగా అమ్మాయిని చనిపోయింది అనడం కన్నా తప్పక బాగుంటుంది, ఆనందంగా వస్తుంది, ఏ కొండలోనో ఏ కొండ గుహల్లోనో జాగ్రత్తగానే ఉంది, మంచిగా ఏదో కందమూలాలు తింటుంది, పళ్ళు తింటుంది, హాయిగా వస్తుంది కొద్ది రోజులలో అన్న భావనతో మనం ఉంటే మనందరం మంచి అనుకుంటే ఆ మంచి అమ్మాయికి మంచి కలుగుతుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్లో అమ్మాయి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కన్న తల్లిదండ్రులకి మనం తప్పకుండా మంచిగా అమ్మాయి బయటికి రావాలని కోరుకుందాం మనం. ఇప్పుడు నిజమైనటువంటి విషయంలోకి వస్తే ఆ 4 ఏళ్ల వయసు ఉన్న పిల్ల ఇన్ని కిలోమీటర్ తిరిగే అవకాశం లేదుగా. 4 ఏళ్ళు కూడా లేవంటే 4 ఏళ్ల పిల్ల అని చెప్తున్నారు, అంత దూరం తిరిగే అవకాశం లేదు. సో ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం కాళ్ళు కాలుతాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, పోనీ పులులు కానీ అంటే అక్కడ లేవని చెప్తున్నారు, పులు లాంటివి చెప్తున్నారు, అట్లాంటి చెప్పేసి ఎలుగుబంట్లు కూడా లేవు అక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ అర్థం ఏమైందంటే ఈ రకమైనటువంటి నెగిటివ్ అంటే ఈ చేతబళ్ళ అమావాస్య ఉంది కాబట్టి చేతబళ్ళ వైపు వెళ్ళిందేమో. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ గోదావరి జిల్లాలో నెల్లూరు జిల్లాల వైపు రంపచోడవరం ఇవన్నీ ఉన్నాయి, బంటుమిల్లి ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ ఒరిస్సా బాట దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా ఈ రకమైనటువంటి బలులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మీకు విత్ ఎగ్జాంపుల్తో సహా చెప్తాను మీకు, అంటే నేను డేట్తో సహా చెప్తాం మీకు. ముఖ్యంగా కృష్ణపట్నం అంటే దాదాపుగా ముత్తూరు అనేటువంటి ఊరు దగ్గర నెల్లూరు జిల్లాలో 2016 మే 16 తేదీన మనుశంకర్ అనే వ్యక్తిని బలిచ్చారు. అతని వయసు 9 సంవత్సరాలు. తలని చేతులు తల కాళ్ళు నరికేశారు. నరికి ఆ రక్తంతో అక్కడ ప్లేస్ మొత్తం చల్లారు వాళ్ళు. ఎవరు చేసేదంటే చదువుకున్న మూర్ఖులే, ఒక వ్యాపారవేత్త, బడా వ్యాపారవేత్త, నిధులు దొరుకుతాయని చెప్పేసి అక్కడ 9 సంవత్సరాల పిల్లవాడిని 2016 మే 16 తేదీన మెడ చేతులు కాళ్ళు నరికేసి ఆ రక్తం చల్లాడు. ఎవడో మంత్రగాడు చెప్పాడని చెప్పేసి ఆఫ్ కోర్స్ అదే సేమ్ డే వాళ్ళు పట్టుకున్నారు, దారుణమైన శిక్ష పడింది వాళ్ళకి, కఠినమైన కారక శిక్ష పడింది వాళ్ళకి. సో అది జైల్లో ఉన్నాడు. అలాగే మనకి అంటే ఎందుకు చెప్తున్న ఈ విషయాలు, అక్కడ మనకి ఈ మనుషుల్ని బలిచ్చేటువంటి దౌర్భాగ్యపు దుర్మార్గులు అటువైపు ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం. సో అలాగే రంపచోడవరం మారేడుమిల్లి వై రామవరం అనేటువంటి ఊరు దగ్గర అంటే ఇప్పుడు అల్లూరు జిల్లాలు అవన్నీ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాగా చెప్పబడుతోంది. 2021 and 2023 విత్ మీకు డేట్ చెప్తున్నా అంటే నేను ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడం కాదు, విత్ రిఫరెన్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఆ టైంలో 2021 ఒకసారి జరిగింది, 23 ఒకసారి జరిగింది, 2021 అక్టోబర్లో జరిగింది, 2023 నవంబర్లో జరిగింది. ఎందుకు ఈ సమయంలో ఎన్నుకుంటారు వీళ్ళు అంటే ఆశ్వయ కార్తీక మాసాలు, కార్తీక పౌర్ణమికి శక్తులు ఎక్కువ ఉంటాయన్న భావనతో అట్లా నరబలి చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. అక్కడ మనకి ఘాట్ రోడ్లో ఏది ఈ అక్టోబర్ నవంబర్లో ఘాట్ రోడ్లో అర్ధరాత్రి పూట ఆ ముళ్ళ పొదల్లో దాదాపుగా కొన్ని కోళ్ళని మేకల్ని బలిస్తున్న విషయం తెలుసుకొని పోలీసు వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు బాగా చేశారు. ఓ బ్రహ్మాండం పూజలు చేస్తే అంత డౌట్ వచ్చి ఆ కంప్లైంట్ చేస్తే అక్కడ వాళ్ళు వెంటనే పోలీసు వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది జరిగింది భయానకమైన పరిస్థితి. అక్కడ పూరేలు పెట్టి నిమ్మకాయలు పెట్టేసి అస్థిపంజరాలు 2-3 అస్థిపంజరాలు పెట్టి పూజలు చేశారు అక్కడ. అది కూడా మనకి స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అందుకే విత్ ప్లేస్ డేటు ఇయర్తో సహా చెప్తున్నాను మీకు. దాన్ని ఇక పాడేరు అరకు జిల్లాల విషయంలో పాడేరు వైపు వచ్చేసి అరకు జిల్లాల వైపు వచ్చేస్తే మనకి 2022 జూలై అండ్ ఆగస్టు 2018లో కూడా ఒక దారుణమైన సంఘటన జరిగింది. అక్కడ చేతబడి చేస్తున్నానని చెప్పేసి దాదాపుగా 6 వ్యక్తుల్ని కొట్టి చంపేశారు గ్రామస్తులు. అంటే పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని, ముసలోళ్ళని కొట్టి చెట్టు కట్టేసి చంపేశారు. అది కూడా ఇంకోటి దారుణం తెలుసా, వాళ్ళ పళ్ళని రాళ్ళతో కొట్టారు, టీత్ని కొట్టి ఆ ముసలోళ్ళని చంపేశారు వాళ్ళు. అటువంటి దౌర్భాగ్యం అంటే వాళ్ళకి ఎంత కోపం ఉంటే వాళ్ళ మీద అంత చంపేశారు. సరే వాళ్ళు చేతబడి చేశారా, మంత్రాలు వచ్చా అనే విషయం తెలియకపోయినా అలాంటి సంఘటనలు కోకల్లో జరిగే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి మనకి అటువైపు. ఇక మనకి జీమిడిమల్లి ఉంది కదా,
జిగురుమల్లి అనేది ఉమ్మడి గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, అవును. ఉమ్మడి గోదావరి జిల్లా వెస్ట్ గోదావరిలో మనకు ఉన్నటువంటిది జిలుగుమిల్లి అనేటువంటి ఊరి దగ్గర బంటుగూడెం అని ఒకటి ఉంది, బంటుగూడెం అని. సో రాత్రిపూట క్షుద్రపులు చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు. ఇది తప్పకుండా మనకి జరిగిన సంఘటన. ఇది వచ్చేసి మీకు 2023 జూలైలో జరిగిన సంఘటన ఇది. గురుగారు మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కాబట్టి ఈ జ్ఞానేశ్వరి పాప కూడా ఈ చెప్తాను, ఇంకోటి చెప్తాను మీకు. గురైందంటారా? ఒరిస్సా ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇవన్నీ పరిశోధన కోసం. పోలీసు వాళ్ళు తప్పకుండా ఇటువంటివి నైతిక బాధ్యతని వేరేలకు నెట్టేయకుండా ఇటువంటి ఘోరాలు చేసే వ్యక్తుల్ని దారుణంగా శిక్షించడం కోసమే నేను ఇవన్నీ కూడా ఊటంకిస్తున్నాను నేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ తీరంలో ఉన్నటువంటి కూడా గ్రామస్తులందరూ కూడా అక్షర జ్ఞానం తక్కువ ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలంటే చదువు అనేది ప్రధానమైంది, చదివించడం చెప్తున్నాను నేను. రెండోది మనకి ఒరిస్సా బార్డర్ దగ్గర, ఒరిస్సా వెళ్దాం, ఇవన్నీ ఒరిస్సా బార్డర్ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ ఒరిస్సాలో ఇటువంటివి ఎక్కువ జరుగుతాయి, దారుణాలు ఘోరంగా జరుగుతాయి. అక్కడ ఒరిస్సాలో మీకు ప్రతి మంత్ ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇది ఈ చేతబడులు, ఈ యొక్క గుప్తనిధుల కోసం వాళ్ళు చేసినంత వేట ఇంకెవరు చేయరు. గుప్తనిధుల కోసం ఎక్కువగా ఎవరు వెంపర్లాడతాయంటే ఒరిస్సా వాడు ఒకడే. అంత వాడు ప్రతిరోజు కొత్త కొత్తోడు తీసుకొస్తుంటాడు. ఒకసారి మేక చంపుతాడు, ఒకసారి కోళ్ళని చంపుతాడు, ఒకసారి పులిని కూడా చంపుతాడు వాడు, తర్వాత మనుషులు చంపేస్తాడు వాడు. ఈ ఒరిస్సా బార్డర్గా ఉన్న వ్యక్తులు అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళు అందరికీ అది అయిపోయేది. ఇది 2018 ఒరిస్సాలో బలంగీర్ అనేటువంటి గ్రామంలో, బలంగీర్ గ్రామంలో గుప్తనిధుల కోసం 12 ఏళ్ల బాలుడిని సనాతన్ కుంభర్, వాడి పేరు సనాతన్ కుంభర్, వాడిని సొంత మేనమామ వాళ్ళ అమ్మ తమ్ముడే ఆ పిల్లవాడిని తలనకి చంపేశాడు. ఒకే వేడితో తలనకి వేశాడు వాడు. అలా చేస్తేనే గుప్త విషయం చెప్పి చెప్పాడు ఆ మంత్రగాడు. చెప్తే పెద్ద కత్తితో, మనకి సినిమాలు చూపిస్తారు పెద్ద కత్తి, ఒక్క తలగా వాడిని నరికేశాడు. అటువంటి దారుణ సంఘటనలు మీకు ఎక్కువ జరుగుతాయి. అలాగే మయూర్భంజ్ అనేటువంటి ప్రాంతంలో కూడా సుందర్గఢ్ 2021-23లో మనకి మంత్ర విద్యలు చేస్తారని చెప్పేసి మహిళల్ని నగ్నంగా ఊరేగించి అన్ని కట్టెలు పేర్చి వాళ్ళని కిరోసిన్ పోసి కట్టెలతో చంపేశారు. అంటే ఎందుకు చెప్తున్న విషయం అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళు, నిరక్షరాస్యులు, ప్రలోభాలలోనై మితిమీనటువంటి ఆశకు వెళ్ళి ఇలా చేసే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా మన దృష్టిని జ్ఞానేశ్వరి జాహ్నవి వైపు తీసుకెళ్ళి ఇది అమావాస్య వచ్చింది కాబట్టి ఏదైనా జరిగి ఉంటుంది అన్నటువంటి ఒక విషయాన్ని మనం తోస్తున్నాం. అంటే ఇక్కడ జరగరాదు అనడానికి లేదు, అట్లా జరిగే అవకాశం ఉందని చెప్పడానికి ఉంది. కానీ ఏమిటంటే ఒక పురోహితుడిగా, ఒక చదువుకున్న వాడిగా అమ్మాయికి ఏం కాదు, తప్పకుండా అనుకూలంగా వస్తుంది, మళ్ళీ ఆడుకుంటూ సరదాగా మన ఇంటి ముందుకు వస్తుంది అనేటువంటి భావనే చెప్తున్నాను. కానీ మీరు అన్నటువంటి అనుమానాలు మాత్రం నిజమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, లేవని చెప్పడానికి లేదు. అంటే అమావాస్య దగ్గర రావడం, అక్కడ ఏ ఆనవాళ్ళు దొరకకపోవడం, అక్కడ కొండగోలు ఇంకా ఉన్నాయి, కొండగోలు ఉన్నాయి. కానీ ఎంత తీసుకెళ్ళినా వాళ్ళు అంత కిలోమీటర్ దూరంలో, ఇప్పుడు దాదాపుగా 500 కిలోమీటర్ల చుట్టూ చూస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ దొరకలేదంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ సరే ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే కూడా ఎత్తుకపోతే ఏం చేయలేం. కానీ పశువులు తింటే కూడా మనకి అక్కడ ఆనవాళ్ళు కనపడాలి కదా, రక్తం మరకలు. సో దాంతో కుక్క వెళ్ళి రావడం, కుక్క చనిపోవడం, కుక్కకి విషయం పెట్టని చెప్పడం, మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమో తెలియదు. కుక్కకి పోస్ట్ మార్టం చేశారు, మరి ఏమో తెలియదు. కానీ ఆ ట్రాకింగ్ని బట్టి తెలుస్తుంది. ఆపన తెలిసిన వరకు నాకు తెలిసి రేపు గురువారం సాయంత్రం కల్లా ఎక్కడుందో జాడ అనేది తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కుక్కని చంపేయడానికి కూడా అదే రీజన్ అంటారా? అంటే కుక్క వాసన పసిగడుతుంది కాబట్టి తప్పకుండా భైరవుని బలిస్తారు. అంటే కుక్కలు కూడా బలిచ్చే ఆచారం ఉంది. మరి వాళ్ళు అక్కడే బలి ఇవ్వాలి. బలి అంటే విషం పెట్టి చంపరు. బలి అంటే ఒక్క వేడితో చంపేయడమే, ఒక్క వేడితో దాన్ని చంపేయడమే ఉంటుంది తప్ప బలి అంటే ఆ ప్రాంతంలో, ఆ ముగ్గు వేసిన ప్రాంతంలో అక్కడే టక్కున చంపేయాలి అంతే. చంపేస్తేనే దానికి పలికి ఫలితం ఉంటుంది. కుక్క ఎక్కడో పోయి చచ్చిపోతే వీళ్ళు బలి విషయం పెట్టి అట్లా చంపరు వాళ్ళు. విషం పెట్టి చంపరు, లేదంటే నానా యాత్ర చేసి చంపరు వీళ్ళు. ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి నానా యాత్ర చేసి అవి కుచ్చి చంపే ఉండదు. గుప్త నిధుల కోసం వెతికే వాళ్ళు ఒకటే వేడితో చంపేస్తారు వాళ్ళు. సరే నేను అది ప్రోత్సహిస్తున్నట్టుగా మాట్లాడుతూ అనుకోవద్దు, వాళ్ళకు ఉండేటువంటి విద్య అది లేదని చెప్పడానికి లేదు. అటువంటి దౌర్భాగ్యులు, దుర్మార్గులు, నీచులు ఉన్నారు కాబట్టి వాళ్ళని సమాజం నుంచి వెలివేయడం, దారుణమైన శిక్షలు వేస్తే కానీ ఇటువంటి విషయాల్లో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయడం. ఎందుకంటే సనాతన ధర్మంలో ఏ దేవత కూడా బలి కోరుకునే అవకాశం లేదు. అందులో నరబలి అస్సలు కోరుకోరు, ఇది మాత్రం కాదు. సనాతన ధర్మంలో ఇటువంటివి లేవు. కాబట్టి ఆ విషయం గురించి మీరు ఎక్కడ కూడా కంగారు పడి ధర్మం గురించి నెగిటివ్గా మాట్లాడే సాహసాన్ని మీరు ఎవరు చేయకపోవడం మంచిది. గురుగారు అంత చిన్న పిల్ల కాబట్టి అంత కొండలు దాటి వెళ్ళలేదు, పెద్దగా దూరం కూడా వెళ్ళలేదు, ఫుడ్ లేకుండా ఇన్ని రోజులు ఉండలేదు. సో కొండ చిలువ ఏమైనా మింగేసిందా అంటున్నారు, అక్కడ ఏమై ఉంటుందంటారు? పైతాన్ అనేది ఇప్పుడు మీరు అంటే నేను చూసిన దాని ప్రకారం అమ్మాయి వెళ్ళి 6 రోజులు, దాదాపు 6 రోజులు అవుతుంది, 6 days అవుతుంది ఇప్పటికీ. 6 రోజుల క్రితం నేను ఆ ప్రశ్నలకు నేను వేసుకున్నప్పుడు షష్టమ స్థానాధిపతి అమ్మాయికి ఉంది కాబట్టి నేను అనుకోవడం జంతువుల వల్లనే అమ్మాయికి ప్రమాదం జరిగిందని అర్థం.
నేనైతే అంటే ప్రశ్న వేసుకున్నాను. 6 రోజుల క్రితం నేను ప్రశ్న వేసుకున్నప్పుడు నా ప్రశ్న ప్రకారంగా వచ్చినటువంటి సందర్భంలో కర్కాటక లగ్నం కావడం వల్ల లగ్నాతు షష్టమ స్థాన గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల, అంటే మీరు అడిగిన తర్వాత ప్రశ్న వేసుకోవడం, అయ్యో మనం కూడా ఒక ఎవరైనా అడిగితే అని చెప్పాలనే భావంతో ప్రశ్న వేసుకుంటే షష్టమ స్థాన గ్రహస్థితి బాగాలేకపోవడం, వ్యయంలో గురుబలం లేకపోవడం, లగ్నంలో గురుడు కూడా బలంగా లేకపోవడం, కొంత అమ్మాయికి జంతువుల వల్లనే ఇబ్బంది జరిగి ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, అంటే ఆ అమ్మాయి ఆచూకీ దొరికే అవకాశం ఉన్నట్ట గురువు గారు? ఇంకా హోప్స్ వదులు బుధవారం రోజు సాయంకాలం అంటే ఆచూకీ దొరుకుతుంది, కానీ మంచి అనుకూలంగా ఆడుతూ వస్తుందా, మనం అనుకున్న విగత జీవిగా వస్తుంది అనేది భగవంతుని యొక్క అది కారుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. బట్ నేను ప్రశ్న వేసుకోవడం బట్టి మాత్రం జంతువుల వల్ల ప్రమాదం జరిగిందని నేను వేసుకున్న ప్రశ్న ప్రకారంగా జంతువుల వల్ల ప్రమాదం జరిగింది అమ్మాయికి అనే విషయం తెలుస్తోంది. బట్ ప్రమాదం అంటే ఏదో కాలు దెబ్బ తగిలి అక్కడ పడి ఉంటే ఎవరైనా గ్రామస్తులు ఉంటారు కదా, ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, గొడ్డగోళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళే అమ్మాయిని కాపాడుతుండవచ్చు, మాకే విషయం తెలియకుండొచ్చు. ఇంకా ఉన్నాయి కదా లోపల గ్రామాలు, ఇంకా ఉన్నాయి అడవి లోపల గ్రామాలు కూడా ఉన్నాయిగా, వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్త అమ్మాయిని జ్వరం వచ్చిందని చెప్పేసి సేవలు చేస్తుండవచ్చును. కానీ జంతువుల అమ్మాయికి ఇబ్బంది అయిన విషయం నాకు తెలుస్తోంది. బట్ గురువారం సాయంత్రం కల్లా తప్పకుండా అమ్మాయి ఆచూకీ కనుగొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. జీవమా సజీవమా లేదా ఇంకేదన్నా అనేది భగవంతుడి మీద అనుగ్రహం ఉండే ఉంటుంది. బట్ అమ్మాయికి అయితే భగవంతుని అనుగ్రహం బలంగా ఉందని నేను నమ్ముతూ ఆనందంగా కోరుకుంటూ ఇటువంటి వాటిని ప్రోత్సహించకపోవడం మంచి. అంటే ఇటువంటి చేసే వాళ్ళని దారుణమైన కఠినమైన శిక్షలు విధిస్తేనే చాలా మంచి నా అభిప్రాయం. ఒకవేళ ఇలాంటి చేస్తే జరిగి ఉండకపోవచ్చు అంటారా? నేనంటే ఇందాక చెప్పాను కదా జంతువుల మూలంగా ఇబ్బంది అని చెప్పాను కదా, కానీ అదే అంటాను నేను. క్షుద్ర పూజలు అయితే తప్పకుండా మీకు ఎక్కడ చేసినా సరే హోమం లేకుండా చేయరు, తప్పకుండా హోమం జరగాల్సిందే. తప్పనిసరిగా మీకు హోమం చేయాలి వాడు. ప్లస్ తప్పకుండా మీకు దాదాపుగా ఒక 12 ఫీట్ల ముగ్గు ఉంటుంది, 12 ఫీట్ల వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి అది కావాలి. చెట్ల కింద చేయలేరు, ఓపెన్ స్కైలో చేయాలి దాన్ని. చెట్ల కింద చేయడానికి కుదరదు, ఇటువంటి చేతబడులు కానీ ఇటువంటివన్నీ చేయదు. మళ్ళీ కింద వచ్చేసి ఏంటి నువ్వు చేసినట్టుగా చెప్తున్నావు క్లారిటీగా అడగండి, దాని విధానం అది ఉంటుంది. అదే మనం మామూలుగా హోమం చేసుకుంటే ఆచ్ఛాదన ఉండాలి మనకి. మనం ఇంట్లో యజ్ఞయాగాలు చేస్తే తప్పకుండా పైన ఆచ్ఛాదన ఉండాలి, పైన ఏదైనా ఉండాలి, అడ్డు ఉండాలి, అడ్డు లేకుండా చేయకూడదు. అటువంటి వాటికి ఆచ్ఛాదన ఉండకూడదు, ఓపెన్ ఉండాలి. కాబట్టి నేను ఆ విషయంతో చెప్తున్నాను. కాబట్టి అలా ఓపెన్ స్కైలో చేయాలి వాళ్ళు, 12 ఫీట్ ఉండాలి వాళ్ళకి, ఉంటే కానీ చేయలేరు. కానీ అటువంటి విషయంలో అక్కడ మరి అంత డ్రోన్ కెమెరాలు చూస్తున్నప్పుడు 12 ఫీట్ 4 స్క్వేర్ ఫీట్ 240 స్క్వేర్ ఫీట్ అనేది తప్పకుండా కనబడుతుంది. అంత కనబడకుండా అంటే ఇక మళ్ళీ మన వ్యవస్థ అసమర్థత అనుకోవాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొన్ని అనేక రకాలు ఇప్పుడు అమెజాన్ లాంటి అడవులలో కూడా వ్యక్తుల్ని కాపాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దాని గురించి కాదు, దొరుకుతుంది అమ్మాయి ఆచూకు దొరుకుతుంది అనే విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు. డ్రోన్ కెమెరాలు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ముగ్గు వేయడం కానీ అలాంటివి ఏం కనబడలా. ఈ అడవిలో ముగ్గులు కానివ్వండి, అలాంటి పుర్రెలు. రెండోది రాత్రిపూట తప్పకుండా చేస్తారు, అటువంటి హోమాలు రాత్రిపూట తప్పకుండా చేస్తారు. కాబట్టి ఎక్కడ నైట్ పూట మీకు అటువంటి విజన్స్ ఎక్కడ కనబడలే మనకి. కాబట్టి దాని గురించి మనం పెద్దగా చేతపడి జరిగిందని నేనైతే అనుకోవడం లేదు. అలాంటి వాటికి అమ్మాయి బలైందని అనుకోవట్లేదు. మేబీ ఇంకా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. జంతువుల వల్ల ప్రమాదం అంటే 4వ స్థానం 12వ స్థానం చూసినప్పుడు, 8వ స్థానం చూసినప్పుడు అక్కడ జంతు మూలకమైనటువంటి ప్రశ్న నాకు కనబడింది కనుక మేబీ ఏదైనా అమ్మాయికి జంతువుల వల్లనే ఇబ్బంది జరిగి ఉంటుంది అని నా ఆలోచన. శుభమస్తు. అమ్మాయి తొందరగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి రావాలని కోరుకుంటూ జాహ్నవికి శతమానం భవతి. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.